టిప్స్ టు ఇంప్రూవ్ ఎగ్ క్వాలిటీ అనేది తెలుసుకుందాం. సో, యాజ్ ఆఫ్ నౌ వి ఆల్ నో ఏజ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఎర్లీ ఏజ్ ఉన్నప్పుడు క్వాలిటీ ఈస్ ఔట్‌స్టాండింగ్. మనం అసలు ఆ ఎగ్స్‌ని మనం కాంప్రమైజే చేయలేము. ఇట్స్ వెరీ గుడ్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎగ్ క్వాలిటీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతదనమాట. కానీ కొన్ని బూస్టింగ్ టాబ్లెట్స్ అయితే ఉన్నాయి అవైలబుల్‌లో. కానీ ఇట్స్ ఛాలెంజింగ్. మనకి అది ప్రూవెన్ కాదు. బట్ స్టిల్ ఇట్ వర్క్స్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్. అవేముండొచ్చు అంటే కోక్యూ. కోక్యూ ఈజ్ సర్టెన్ న్యూట్రియంట్ దట్ విల్ హెల్ప్ టు ఫంక్షన్ మైటోకాండ్రియల్. అంటే ఒక సెల్‌లో ఒక ఫంక్షనింగ్ పవర్ హౌస్ ఎనర్జీ ఉంటదనమాట. దాని పేరు మైటోకాండ్రియా. ఈ కోక్యూ అట్ దట్ లెవెల్ పనిచేసి ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎగ్ ఇంప్రూవ్ చేస్తదనమాట. ఒకసారి ఏదన్నా ఒక మెషిన్ ఆర్ ఇంజిన్ ఫంక్షన్ పనిచేస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఆటోమేటిక్ ఎండ్ రిజల్ట్ కూడా బావుంటది. సో, కోక్యూ ఎక్స్‌పోజ్ చేస్తాము అనుకోండి ఫీమేల్స్‌కి, దాంతో వచ్చే ఎఫెక్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్, ఫంక్షనింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎగ్ టు మేక్ ది ఎంబ్రియోస్ చాలా ఇంప్రూవ్ అవుతదనమాట. సెకండ్ బెస్ట్ థింగ్ ఇస్ డిహెచ్ఏ. డిహెచ్ఏ వాళ్ళకి మెయిన్లీ ఎగ్ కాంప్రమైజ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఇది కూడా సర్టెన్ ఎక్స్టెంట్ మనకి ఆండ్రోజెన్స్ ఏంటి అంటే బేసిక్ సబ్స్ట్రేట్. అంటే ఇప్పుడు ఒక రైస్ బిర్యానీ తయారు చేయడం, రైస్ ఈజ్ అ బేసిక్ సబ్స్ట్రేట్. ద సేమ్ వే ఆండ్రోజెన్స్ అనేది ఒక బేసిక్ సబ్స్ట్రేట్ ఒక ఎగ్ ఫామ్ అవ్వడానికి. సో, ఈ ఆండ్రోజెన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అట్ మైక్రో లెవెల్, అట్ సబ్స్ట్రేట్ లెవెల్ మనం ఫుడ్ అందిస్తున్నాం అనమాట. సో, దాంతో కొద్ది వరకు ఎగ్ నంబర్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది.